ಹಾಗಾಗೂ ಆಚಾರ್ಯದೇವ ఏమంటివి జాతి నెపమున సూతను కింద నిలువ అర్హత లేదంటివా? ఎంత మాట ఇది క్షేత్ర పరీక్షయే కానీ క్షత్రియ పరీక్ష కాకూడదు, ఇది కుల పరీక్షయే అందువా? నీ తండ్రి భరద్వాజుని జన్మమెట్టిది, అతి దుగుష్టాకరమైన నీ సంభవం ఎట్టిది, మట్టికుండలో పుట్టితివి కదా. నీది ఏ కులము? ఇంత ఏలా అశాంతి మహుడు కొరుకల వృద్ధుడైన ఈ శాంతనవుడ శివ ముద్రల భార్యయగు గంగా గర్భమున జన్మించలేదా? ఈయనదే కులము. నాతో చెప్పుతుందివేమయ్యా? మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేషయగు పూర్వ శివపుత్రుడు కాడా? అతడు పంచమాజాతి కన్యయగు అరుంధతి యందు శక్తిని, ఆ శక్తి చండాలంగనందు పరాశురుని, ఆ పరాశుడు పల్లపడుచైన మశందు యందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవ రాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పితామహి అంబికతో మా తండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణచరుడనే మీచే కీర్తించబడుచున్న ఈ విదుర దేవుని కనలేదా? సందర్భావసరాల బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురవంశము ఏనాడు కులహీనమైనది కాగా నేడు కులము అను వ్యర్థవాదములెందుకు? భీష్మ, నాయన, సుయోధన, ఏరులు పారులు బ్రహ్మోత్సలు జననములు మనము విచారించి తగినము. ఇది నీవన్నట్లుగా ముమ్మాటికి క్షేత్ర పరీక్షయే. క్షేత్రములున్న వరవల్లి క్షత్రియులే, వారిలో రాజ్యమున్న వారే రాజులు. అట్టి ఈ కురురాజ పరిస్థితుల్లో పాల్గొనుటకు అర్హులు. ఓహో రాచరికమా అర్హతను నిర్ణయించినది? అయినా మా సామ్రాజ్యంలో సస్యశ్యామలమై సంపన్నమై వెలుగొందు అంగరాజ్యముకి నిప్పుడు ఇతని మూర్ఖాభిష్టుకుని గావించుచున్నాను. సోదరా దుశ్శాసన, అనర్హత నవరత్న ఖచ్చిత కిరీటమును వేగముకు తెమ్ము. మామా గాంధార సార్వభౌమ, సురచిరమనముంచిన సువర్ణ సింహాసనమునందు తెప్పింపుము. పరిచాలకులారా, పుణ్య భగీరథ నది తోయములనందు కుందునాడు కళ్యాణ భట్టులారా, మాంగలు తర్యములారా, సుర్వరమగ్రోణ పోస్ట్ చేసి చెప్పలే ఎప్పుడైనా 2 లైన్లు